రేపు మమ్మీని తీసుకొస్తాను, సరేనా? ఏడవకుండా చక్కగా పడుకోవాలి, సరేనా? ఏం జరిగిందమ్మా? శృతి కాదా? కాదన్నట్టే ప్రవర్తిస్తుంది అత్తయ్య గారు. నిజాలు తెలుసుకునే ప్రయత్నాలు చేశాం. నిన్న ఉదయం వచ్చినప్పుడు కూడా సంతోషంగా పాలు తీసుకున్నాడు. వెల్కమ్ టు అపర్ణ అని పువ్వులతో డెకరేషన్ కూడా చేసి ఉంది. అవగానే మీకు ఫోన్ చేస్తాను. అంటే రాజేష్ని ఎవరు హత్య చేశారో కూడా ఇంకా తెలియనట్టే ఉంది కదమ్మా. తెలుసుకుంటాం అత్తయ్య గారు. ఇంకా ఏ ఏ దారులున్నాయో అన్నిటినీ వెతుకుతాం. ఏ చిన్న క్లూని కూడా మేము వదిలిపెట్టాము. ఈ లోపు అపర్ణను కూడా బయటకు తీసుకురావాలి కదమ్మా. తనని అన్యాయంగా అరెస్టు చేశారు. చిన్ని నాన్న లేడనే తట్టుకోలేకపోతుంటే అమ్మ కూడా దానికి దూరం అయింది. దాని బాధను చూడలేకపోతున్నాను. అవునత్తయ్య గారు, దానికి ఈ వయసులో ఇలాంటి బాధ వస్తుందని ఊహించనే లేదు. ఇప్పుడే లాయర్ గారికి గుర్తు చేస్తాను. చెప్పండి మేడం. అదే లాయర్ గారు, అపర్ణని బెయిల్ మీద బయటికి తీసుకురావాలని చెప్పాను కదా. గుర్తుంది మేడం. రేపు మార్నింగ్ ఆ ఏర్పాట్లు చేసేస్తాను. తీసుకొద్దాం. థ్యాంక్ యూ లాయర్ గారు. మార్నింగే మేము వస్తాం. అలాగే మేడం. రేపు అపర్ణ వస్తుంది అత్తయ్య గారు. నిర్దోషిగా వస్తే ఇంకా బాగుండేది. అసలు ఆ లెటర్ ఎవరు రాసినట్టు? రాజేష్ అయితే రాయడు, ఇది మాత్రం ఖచ్చితం. 2 సంతకాల్ని టెస్ట్ చేయమని ఆల్రెడీ చెప్పాను అత్తయ్య గారు. తెలిసిపోయే ఉంటుంది. తనతో ఒకసారి మాట్లాడతాను. మీరన్నట్టు అపర్ణని నిర్దోషిగానే బయటికి తీసుకురావచ్చు. నమస్తే మేడం. నేనే మీకు చేద్దాం అనుకుంటున్నాను. పర్లేదు ప్రతాప్ గారు. తెలిసిందా? తెలిసింది మేడం. సూసైడ్ లెటర్ లో ఉంది ఫోర్జరీ సైనే కదా, రాజేష్ కాదు కదా? లేదు మేడం, రాజేష్ గారి సైన్ తోనే మ్యాచ్ అయింది. వాట్? ఎస్ మేడం. అలా అవ్వడానికి ఛాన్స్ లేదు. సరిగ్గా టెస్ట్ చేశారా? కావాలంటే ఇంకోసారి చెక్ చేయండి. ఇప్పటికీ 3 టైమ్స్ చేశాను మేడం. సేమ్ రిజల్టే వచ్చింది. మీరిచ్చిన గ్రీటింగ్ మీద ఉన్న సైను, లెటర్ మీద ఉన్న సంతకం ఒక్కళ్ళే చేశారు మేడం. ఆర్ యు ష్యూర్ సర్? డామ్ షూర్ మేడం. సూసైడ్ లెటర్ రాసింది రాజేష్ గారే. ఫోర్జరీ సైన్ కాదు మేడం, రాజేష్ గారి సైనే. రాజేష్ గారి సైనే. రాజేష్ గారి సైనే. ఏంటక్షరా? సూసైడ్ నోట్ లో ఉంది రాజేష్ సైనే అంటున్నారండి. అది రాజేష్ సంతకమేనంట. రాజేష్ సంతకమేనంట. రాజేష్ దా వాడే వాడి భార్యను క్షమించమని అడిగి ఇంటికి వాడే తీసుకురామని, వాడి చావుకు అపర్ణే కారణమని ఎలా లెటర్ రాస్తాడు? నేను నమ్మలేకపోతున్నాను. లేదమ్మా, ఏదో జరుగుతుంది. రాజేష్ అస్సలు అలా చెయ్యడు. అవునండి, ఎవరో తెలివిగా మనతో గేమ్ ఆడుతున్నారు. ఆ ఆటేంటో మూలమెవరో త్వరలోనే తేలుస్తాను. వదిలిపెట్టను. థ్యాంక్ యూ మేడం. అంతా మీరు చేసిన దానికి ప్రతిఫలమే. చెప్పింది చెప్పినట్టు చేశారు, అందుకున్నారు, అంతే. ఇదే ఎస్ఐ కూడా చేరాలి. అలాగే సార్. కాకపోతే నాకు చిన్న భయం అండి. సూసైడ్ లెటర్లో ఉన్నది రాజేష్ గారి సంతకం కాకపోయినా రాజేష్ గారిదే అని చెప్పాను. ఇది బయటికి రాదు కదా. మేం చెప్పాం, మీరు చెప్తారా? నేను చెప్పుకొని నేనెందుకు ఇరుక్కుంటానండి కదా. ఇక మీకు ప్రాబ్లం ఏముంది? బయటికి ఎలా వస్తుంది? ఈ 4 గోడల మధ్య ముగిసిపోతుంది. కూల్, వెళ్ళొస్తాం. అలాగే మేడం.
వాడి ఒక ఆస్తి తాకట్టు పెట్టినా కూడా డబ్బులు అట్టే పోయాయి కదా శృతమా. మనం తప్పించుకున్నాం కదా, దానికి సంతోషించండి. ఇంకా ఉన్నాయి కదా మన దగ్గర. పదండి. ఏం పదండో ఏంటో, అసలే జాతకాలుడు దీనికి క్షణక్షణం టెన్షన్ టెన్షన్ అని చెప్పాడు. రాజేష్ ప్రాణాలతో లేడు, చనిపోయాడు. తన చావుకి అపర్ణ గారే కారణమని రాజేష్ గారు మరణ వాంగ్మూలంగా లెటర్ రాశారు మేడం. మీ మరణానికి కారణం నేను కాదని నా మనస్సాక్షికే తెలుసు. సజీవంగా మీరు లేకపోయినా మీ ఆత్మకు తెలుసు. అందరికీ తెలిసేలా చెప్పేదెలా అండి? చిన్నక్కే చేయగలదు. చిన్నక్క. అప్పు. చిన్నక్క. మార్నింగ్ మేడం. బాధపడకప్పు, నీకు బెయిల్ ఇవ్వడానికి లాయర్ గారిని తీసుకొచ్చాం. దీనికి కారణమైన అసలు దోషులు దొరకలేదా చిన్నబావా? అప్పు, నీ మీద పడ్డ ఈ నింద కొన్నాళ్ళే. చేసిన వాళ్ళని పట్టుకొని తీరుతాం. ఎస్ఐ గారు, మీ ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది? చేస్తున్నాం మేడం. ఆ లెటర్ రాజేష్ గారు రాయలేదని మీరు అంటున్నారు కదా. రాజేష్ రాశారని, ఆ సంతకం కూడా రాజేష్దేనని వీటిలో నిపుణులైన ప్రతాప్ గారి ద్వారా తెలుసుకున్నాం మేడం. అదేలా ఆయనే రాశారనిపిస్తుంది. చిన్నక్క, ఏం జరుగుతుంది? మీకు కూడా ప్రతాప్ గారు ఇన్ఫార్మ్ చేశారంట కదా మేడం. అవును సార్. చిన్నక్క, ఇందులో ఏదో రహస్యం దాగుందప్పు. నువ్వేం భయపడకే. నువ్వు నిర్దోషమని నేను నిరూపిస్తాను. నేను ఇంకా ఎంక్వైరీ చేయక్కర్లేదు అనుకుంటున్నాం మేడం. ఎందుకలా అనుకుంటున్నారో నేను తెలుసుకోవచ్చా సార్? ప్రతాప్ గారు కూడా చెప్పారు కదా మేడం, పోస్ట్ మార్టంలో కూడా స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకోవడం వల్లే రాజేష్ గారు చనిపోయారని వచ్చింది. అందువల్ల ఇంకా ఎంక్వైరీ వద్దనుకుంటున్నారా? అపర్ణనే దోషిగా డిక్లేర్ చేయొచ్చని మీరు డిసైడ్ అయిపోయారా? అంటే మేడం, ఎంక్వైరీ ఇంకా దేని మీద చేస్తామని. ఒక నిరపరాధిని కాపాడడానికి ఎన్ని కోణాల నుంచైనా చేయొచ్చు సార్. కనిపించే సాక్ష్యాలు కూడా కొన్నిసార్లు కరెక్ట్ కావు. అది మీకు నేను చెప్పనక్కర్లేదు మేడం. ఓకే సార్, మీకిందులో ఏమీ కనిపించట్లేదు అంతే కదా? సరే, అయితే నేను చెప్తాను. రాజేష్ రాశాడని మీరనుకుంటున్నా అదే పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ గారు రాజేష్ దగ్గర దొరికిందని మీకిచ్చిన ఆ లెటర్ని మీరు ల్యాబ్కి పంపించారా? దాని మీద ఏమైనా వేలు ముద్రలున్నాయేమో అని టెస్ట్ చేయించారా? ఇంకా లేదు మేడం. మరి అది చాలా ముఖ్యం కదా సార్, అది చేయించాలి కదా. చేస్తాను మేడం. ఇప్పుడే పంపించండి. చేయించి రిపోర్ట్స్తోనే రమ్మని చెప్పండి. నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. మేడం, కొంచెం లేట్ అవ్వచ్చు. పర్వాలేదు. ఈ రోజే మీ నమ్మకానికి కూడా ఒక నమ్మకం రావాలి. నేను వెయిట్ చేస్తాను. లెటర్ని పంపించండి. ఓకే మేడం. కానిస్టేబుల్, మేడం గారు ఎక్కువసేపు వెయిట్ చేస్తే బాగోదు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ త్వరగా రిపోర్ట్స్తో వాళ్ళని తీసుకురండి. అలాగే సార్. మేడం, ఈలోపు బెయిల్ పని చేసేద్దాం. వద్దు సార్. బెయిల్కి నా చెల్లికి అర్హత ఉందో లేదో మీకది అర్థం అవ్వాలి. ఆ తర్వాతే ఆలోచిద్దాం. ఓకే మేడం. వచ్చేసారా? అయిపోయిందా? అయిపోయింది మేడం. ఏమొచ్చింది రిపోర్ట్లో? ఎవరెవరి వేలు ముద్రలున్నాయి? ఒకరి వేలు ముద్రలే లెటర్ మీద ఉన్నాయి మేడం. రాజేష్ గారిదేగా? నో సార్. రాజేష్ గారిని పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ గారి ఆ లెటర్ తీసేటప్పుడు పట్టుకోవడం వల్ల ఆ డాక్టర్ గారి వేలు ముద్రలు పడ్డాయి. ఓకే, ఇది కూడా తేలిపోయింది కదా మేడం. ఇంకా ఎంక్వైరీ అవసరం లేదనుకుంటా.
ఇప్పుడు కూడా మీరు ఇతను చెప్పింది జాగ్రత్తగా గమనించలేదు సార్. అదే నా బాధ కూడా. డాక్టర్ గారివి ఒక్కరివే వేలిముద్రలు ఎలా ఉంటాయి? రాసిన రాజేష్ వేలిముద్రలు ఆ లెటర్ మీద ఉండాలా లేదా సార్? పోనీ జేబులో పెట్టుకునేటప్పుడైనా లెటర్ పట్టుకునే కదా పెట్టుకుంటారు, మరి వేలిముద్రలు పడాలి కదా, లేకపోతే ఎలా? మేడం కరెక్టే. రాజేష్ గారు వేలిముద్రలు కంపల్సరీగా లెటర్ మీద ఉండాలి. లేవంటే ఆ లెటర్ రాజేష్ రాయలేదన్నట్టే కదా సార్. రాసిన వాళ్ళు పెట్టుంటారనే కదా క్లియర్ అయింది కదా. అవును సార్. లెటర్ నా తమ్ముడే రాయలేదు అనంటే తన చావుకి కారణం అపర్ణ కాదనే కదా. అవును సార్. సారీ మేడం. ఇట్స్ ఓకే సార్. అన్ని కోణాల్లో చూడాలి అన్నది ఎందుకే. కరెక్టే మేడం, కానీ ఈ లెటర్లో ఉన్న సంతకం రాజేష్ గారిదే అని ప్రూవ్ అయింది కదా మేడం. అదేంటన్నది మనం కనిపెట్టాలి సార్. సంతకం తనదే ఎలా అయింది? లెటర్ని రాజేష్ ముట్టుకోకుండా ఎలా రాశాడు? రాజేష్ జేబులోకి ఎలా వెళ్ళిందనేదే మనం తేల్చాలి. ఇప్పుడు మీకు ఎంక్వైరీ చేయొచ్చు అనిపిస్తుందా సార్? తప్పకుండా చేస్తాను మేడం, సిన్సియర్గా వర్క్ చేస్తాను. నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను సార్. ఈ రహస్యాన్ని ఛేదిద్దాం, ఎవరు చేశారో కనిపెడదాం. రాము గారు, రాజేష్ ఇంట్లో ఫ్లవర్స్ ని మీరు తీసుకెళ్లారు, అందులో ఏమైనా తెలిసిందా? నో మేడం, వాటి మీద రాజేష్ గారి వేలిముద్రలే ఉన్నాయి. చేసిన వాళ్ళు బాగా తెలివి చూపించారు. ఎంతటి వాళ్ళైనా ఎక్కడో చిన్న తప్పు చేయకుండా ఉండరు, ఖచ్చితంగా దొరుకుతారు. అవును మేడం. మేడం బెయిలు ఇప్పుడు అర్హురాలే కదా సార్? అయ్యో 100% మేడం. లాయర్ గారు ఇవ్వండి సార్. కానిస్టేబుల్ చిన్నక్క, అప్పు, నీ నిర్దోషత్వాన్ని అందరికీ తెలిసేలా చేస్తాను. నిన్నెంతగా బాధ పెట్టిన వాళ్ళని 10 బాధపడేలా చేస్తాను. చిన్ని చిన్ని ఎలా ఉంది చిన్నక్క? నిన్నే తలుచుకుంటూ ఏడుస్తుందప్పు. తనకి జ్వరం కూడా వచ్చింది. అయ్యో, నేను చిన్నిని వెంటనే చూడాలి చిన్నక్క. త్వరగా ఇంటికి వెళ్దాం. పదప్పు, వస్తాం సార్. ఓకే మేడం. రండి సార్. ఏడవకమ్మా, ఏడవకు. నీకు జ్వరం వచ్చిందంట కదా, పెద్దమ్మ చెప్పింది. సిరప్ వేసుకున్నాను మమ్మీ, తగ్గింది. అయినా కూడా చూడు ఎంత నీరసంగా ఉన్నావు. మమ్మీ వచ్చేసింది కదా, నువ్వు ఇక నుంచి బాగా తినాలి. నేను నా ప్రామిస్ నిలబెట్టుకున్నాను కదా మరి. మమ్మీ, డాడీ కూడా నీలో వచ్చేస్తే ఎంత బాగుండు. అది మనకు రాసి పెట్టి లేదురా. అప్పు, చిన్ని సరిగ్గా తినేలేదు. నువ్వు వచ్చేసావు కదా, నీ చేతో పెట్టు తింటుంది. అలాగే చిన్నక్క. రామ్మా. బుజ్జిరా.
తను రాజేష్ని మర్చిపోలేదో ఏదో ఒకటి చేయకపోతే ఇలాగే కుమిలిపోతూ ఉంటారు. అది మనం చూడలేము. ఓ పని చేద్దామండి, చిన్ని చదువుతున్న స్కూల్లోనే అప్పుని టీచర్గా జాయిన్ చేద్దాం. అప్పు అక్కడే ఉంటుంది. చిన్ని కూడా ఈ బాధని మెల్లగా మర్చిపోతుంది. అప్పు కూడా వర్కులో పడి ఇందులో నుంచి తేరుకుంటుంది. మంచి ఆలోచనమ్మా. ఒకసారి వాళ్లతో మాట్లాడు. ఇప్పుడే మాట్లాడతాను అత్తయ్య గారు. నమస్తే మేడం. నమస్తే సార్. మీరు మాకొక హెల్ప్ చేయాలి. చెప్పండి మేడం. మీ స్కూల్లో ఏదైనా టీచర్ పోస్ట్ ఉంటే చెప్తారా నాకు? మా చెల్లెల్ని జాయిన్ చేద్దామనుకుంటున్నాను. తను కూడా బాగా చదివింది. ఎవరు మేడం? అపర్ణ గారా? తనకి జాబ్ అవసరమని కాదు, మీకు తెలిసే ఉంటుంది ఈ సమయంలో అవసరమని. ఐ అండర్స్టాండ్ మేడం. ఒక మేడం వైజాగ్ వెళ్ళిపోతాను అంటున్నారు. మేబీ 10 daysలో వెళ్ళిపోవచ్చు. ఆ ప్లేస్లో అపర్ణ గారు జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. వేరే మేడం వైజాగ్ వెళ్ళిపోతున్నారంట. 10 daysలో ఇన్ఫార్మ్ చేస్తామన్నారు. అక్కడైతే జాబ్ మాత్రం కన్ఫర్మ్ అండి. పోనీలే, ఇలానే అపర్ణని కాపాడుకోవాలి. కాపాడుకుందాం అత్తయ్య గారు. దేవుడా, ఏంటో కొంతమంది భర్త చనిపోయినా కొంచెం కూడా బుద్ధి లేకుండా రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. చిచ్చి, మనం ఏదో మంచి పని మీద వెళ్తుంటే ఎదురొచ్చేసింది. ఇంకా ఆ పని అయినట్టే. అక్క, ఈవిడే భర్తను చంపి జైలుకెళ్ళిందంట తెలుసా? అవునే తెలుసు. ఆ మాట విన్నప్పుడు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపించింది. చూస్తున్నాంగా అక్క. ఏమ్మా, చెయ్యకూడదు చేసేశావు. బాగానే బయటకొచ్చేసావే. వచ్చిందని ఇంట్లో ఉండరాదు. బయటకొచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలా? నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. నన్ను కొడతారేంటండి? కొట్టి ఆపైను సంతోషించండి. ఏంటండి, ఎంత కలెక్టరేట్తో మాత్రం కొట్టేస్తారా? మీ చెల్లే కదా, మీరే చెప్పుకోవాలి. నోర్మోయ్, నా చెల్లెలు ఏం చేసిందని చెప్పాలి. తన భర్తని తనే చంపడం మీరు చూసారా? చెప్పుకుంటుంటే విన్నాం మేడం. నేను మీ ఇద్దరు కలిసి 40 మందిని చంపారని అందరికీ చెప్తాను. అది నిజమైపోతుందా? మేం చేయలేదు కదా మేడం. మరి తను చేయలేదు. చెప్పుడు మాటల్ని ఎలా వింటారు? నోటికొచ్చినట్టు ఎలా వాగుతారు? భర్త చనిపోయి తను బాధలో ఉంటే ఓదార్చాల్సింది పోయి సూటిపోటి మాటలతో వేధిస్తున్నారు. మీరసలు మనుషులేనా? ఆడవాళ్లేయుండి సాటి ఆడదాన్ని బాధ పెడతారా? అసలు మీకు కొంచెమైనా మానవత్వం ఉందా? అవును, ఏమన్నారు? మీకెదురు పడకూడదా? అనుకోకుండా తన భర్త చనిపోతే ఏం చేస్తారండి? బయటెక్కడ తిరగకూడదా? ఎక్కడికి వెళ్ళకూడదా? ఏ పనులు చేయకూడదా? ఇంట్లోనే ఏడుస్తూ కూర్చోవాలా? ఏం మనుషులండి! ఇంకా మీలాంటి వాళ్ళు ఉన్నారని చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది. అవును, ఇందాకేమన్నారు? తను ఎదురొస్తే వెళ్తున్న పని జరగదా? బయటికి రావడానికి బుద్ధి లేదా? ఎవరో పనికి మాలిన వాళ్ళు చెప్పారని వాటిని ఇంకా పాటిస్తున్నారే. మీకు లేదు బుద్ధి. మనస్ఫూర్తిగా చేస్తే ఏ పనైనా జరిగి తీరుతుంది. వాళ్ళెదురొచ్చారు లేదా పిల్లి ఎదురొచ్చిందనో సాకులు చెప్పకూడదు. ఇక్కడ అందరూ ఒకటే. ఇక్కడ మనుషులు అనేదే ఉండాలి, కేటగిరీలు లేవు. మనం శాశ్వతం కాదు. పుట్టిన ప్రతి వాడు చావక తప్పదు. మిగిలేది మనం చేసే మంచే, అది ఇది కాదు. అవును, రేపు మీకే ఇలాంటి పరిస్థితి వస్తే ఇలాగే మీలాంటి వాళ్ళే మిమ్మల్ని అంటూ ఉంటే మీరు బాధపడరా? భర్త చనిపోతే ఆ ఆవేదన ఎలా ఉంటుందో మీరు అస్సలు ఆలోచించరే. పుట్టిన దగ్గర నుంచి ఆడపిల్లల మీద ఎన్నో అఘాయిత్యాలు అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. దానికి తోడు మళ్ళీ ఇదొకటి. ప్రాణం పోయే వరకు ప్రశాంతంగా ఉండనివ్వరా? మనం మృగాలం కాదు, మనుషులం. దేవుడు మాటిచ్చింది, బుద్ధిచ్చింది ఒకరికి సాయం చేయడానికి, మంచిగా బతకడానికి, ఇలా వాగడానికి కాదు.
మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడితో ఆపేయండి. నా చెల్లిని మాత్రమే కాదు, ఎవరినన్నా కూడా నేను సహించను. పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మిమ్మల్ని అనే హక్కు ఇంకొకరికి లేదు అని మీరెలా అనుకుంటారో, మీకు కూడా ఇంకొకరిని అనే హక్కు లేదు. అర్థమైందా?